శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 141 చాందోకోపనిషత్తు అష్టమ ప్రపాఠకం ప్రథమ ఖండం. ఈ 8వ అధ్యాయంలో మన శరీరంలోని పరబ్రహ్మ యొక్క ఉనికిని వ్యక్తపరుస్తోంది చాందోకోపనిషత్తు. ఓం అథ యదితిబస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ ధౌరోస్మిన్నంతరాకాశ నస్మిన్నద్యంత స్తన్వేష్టవ్యం తద్వా విజిజ్ఞాసితవ్యమితి. ఇక్కడ స్వామి జయతీర్థులు వారి వ్యాఖ్యానాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మన దేహంలో బ్రహ్మపురి అంటే బ్రహ్మరంధ్రం అనే చిన్న కమలం ఒకటి ఉంది. అందులో సూక్ష్మమైన శూన్యస్థానం అనగా ఆకాశం ఉంది. దాన్నే దహరాకాశం అంటారు. ఆ దహరాకాశంలో ఏముంది అనే విషయాన్ని గ్రహించాలి. దాన్ని తెలుసుకోవడానికి సాధ్యమైన ప్రాణ విద్యనే కొందరు దహర విద్య అని పిలుస్తారు. ఇక్కడ కమలం లేదా పద్మం అని పిలిచేదానిని సహస్రారం అని మరికొందరు అంటారు. పరబ్రహ్మ గురించి బయట వెతకనవసరం లేదు, మనలోనే ప్రతిష్ఠితమై ఉంది అని చెప్తున్నారు. మరి మన శరీరంలో ఉండే కమలం ఎంత ఉంటుంది? ఆ కమలంలో ఉండే ఆకాశం ఇంకెంత ఉంటుంది? అంత చిన్న ప్రదేశంలో వెతకడం ఏమిటి అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ సబ్రూయాద్వావా న్వా అయమాకాశాస్తావా నేషోంతరధయ ఆకాశే ఉభే అస్మిన్ ద్వావా పృథివీ అంతరేవ సమాహితే. నాయన, బయట ఉన్న ఆకాశం ఎంతో అనంతమైనదో హృదయంలో ఉండే ఆకాశం కూడా అంత అనంతమై ఉంటుంది. ద్యులోకము, పృథివీ అనేవన్నీ దాని లోపలే ఉన్నాయి. ఉభావగ్నిశ్చ వాయుశ్చ సూర్యాచంద్రమసా ఉభౌ విద్యున్నక్షత్రాన్ని యచ్చాస్యే హస్తి యచ్చ నాస్తి సర్వం తదస్మిన్ సమాహితమితి. అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, నక్షత్రాలు, అలాగే ఇక్కడ కనిపించేవి కనిపించనివి సర్వస్వము హృదయాకాశంలో ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఏ రకమైన ఉపాధి లేకుండా బ్రహ్మోపాసన గురించి నెలకొల్పబడిన హృదయాకాశంలో ఈ జగత్తంతా ఒక కల్పనగానే ఉంది అనేది దీని తాత్పర్యము. ఈ బ్రహ్మపురిలో అనగా ధరాకాశములో అన్ని భూతాలు సమస్తము అంతర్భూతంగా ఉంటే వార్ధక్యం వల్ల ఈ శరీరం నశించిపోయినా అంతర్భూతమైన దహరాకాశం నశించిపోదు. ఎలా అంటే కుండ పగిలిపోయాక అనగా ఘటన నాశనం అయ్యాక అందులో ఉండే ఘటాకాశం నశించిపోనట్లే ఈ శరీరానికి ముసలితనం వచ్చిన లోపల ఉన్న పరబ్రహ్మకు ఎలాంటి వార్ధక్యం రావు. శరీరానికి దెబ్బ తగిలినా లోపల ఉన్న ఆత్మకు దెబ్బ తగలదు. అందువల్ల ఈ బ్రహ్మము సత్యమైనది, కానీ ఈ శరీరము కాదు. పరబ్రహ్మమును ఆశ్రయించే సద్గుణాలన్నీ ఉన్నాయి. ఆ అంతరాకాశంలో అనగా బ్రహ్మరంధ్రంలో ఉండేదే ఆత్మ. ఈ బ్రహ్మము పాపరహితమైనది. దీనికి ముసలితనము, మరణము, దుఃఖము, ఆకలి దప్పులు ఏమీ ఉండవు. ఆత్మ సత్యకామమై ఉంది. అందువల్ల అది ఏమి తలుచుకుంటే అది జరుగుతుంది. ఆత్మ సత్య సంకల్పంతో ఉంటుంది. ఇదంతా ఆత్మ యొక్క సహజ స్థితిని అనుభవించిన తర్వాత ఉండే స్థితిని వివరించారు మహర్షులు. ఇట్టి ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను దర్శించుకోలేని వారి పరిస్థితులు వివరిస్తున్నారు. ఈ లోకంలో రాజు యొక్క అజ్ఞానవర్తులై అనుసరించే వాళ్ళు ఏ ఫలాలను ఏ ప్రదేశాలను కోరుకుంటారో వాటిని మాత్రమే పొందుతారు. కానీ ఆత్మజ్ఞాన సంపన్నులు పొందే సమస్తాన్ని పొందలేరు. ఈ లోకంలో కర్మ వల్ల లభించే ఫలం క్షయమైపోయినట్లు వారికి పరలోకంలో కూడా పుణ్యం వల్ల లభించే ఫలం నాశనమవుతుంది. అనగా పుణ్యఫలాలను
అనుభవించడం ద్వారా పుణ్యం క్షీణించి తిరిగి జన్మ ఎత్తుతారు. అందుకని ఈ లోకములో ఆత్మతత్వాన్ని సత్యకామములను తెలుసుకోకుండా పరలోకాలకు వెళ్ళిన వారు ఆ లోకంలో అపజయాన్ని పొందుతారు. ఇక్కడే ఆత్మతత్వాన్ని సత్యకామాన్ని తెలుసుకున్న వాళ్ళు అన్ని లోకాలలో చక్రవర్తిలా స్వతంత్రంగా సంచరిస్తారు. సశేషం. శుభం.